సో ఇది యూనిట్ 3లో ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్లో టాపిక్ 1 అనమాట. అంటే ఫస్ట్ మోడల్ ఏంటంటే ఇప్పుడు యాక్సిస్ అంటే ఏంటి? ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఆ పిరమిడ్ అనుకో, ఈ పిరమిడ్కి మధ్యలోంచి వెళ్ళేదాన్ని యాక్సిస్ అంటాం. ఆ యాక్సిస్ అన్నది ఒక ప్లేన్కి ఇంక్లినేషన్తో ఉండి, అంటే ఒక యాంగిల్తో ఉండి, ఇంకో ప్లేన్కి ప్యారలల్ కానీ పెర్పెండిక్యులర్గా ఉంటే అది ఫస్ట్ కేసు. ఓకేనా? సెకండ్ కేసులో ఏంటి? అంటే ఆ యాక్సిస్ అన్నది రెండు, అంటే వీపీకిని బోత్ హెచ్పీకిని రెండింటికి సమ్ ఇంక్లినేషన్తో ఉంటే అది సెకండ్ది. ఇప్పుడు ఫస్ట్ మోడల్లో ఎలా అడుగుతాడంటే ఏ పెంటగాన్ ప్రిజమ్ ఆఫ్ సైడ్ ఆఫ్ బేస్ 30 mm అండ్ యాక్సిస్ 75 mm ఈజ్ రెస్టింగ్ ఆన్ హెచ్పీ. ఓకే, దాని బేస్ యొక్క సైడ్ యొక్క లెంత్ ఇచ్చాడు 30, దాని హైట్ 75 mm అని ఇచ్చాడు. ఇది రెస్టింగ్ ఆన్ హెచ్పీ అనే సైడ్ ఆఫ్ ఇట్స్ బేస్. ఇక్కడ ఏమని ఇవ్వచ్చు అంటే ఈ సైడ్ ఆఫ్ ఇట్స్ బేస్ ప్యారలల్ టు వీపీ అని ఇవ్వచ్చు. ఇలా ప్యారలల్ టు వీపీ అని ఇవ్వచ్చు. ప్యారలల్ టు వీపీ అని ఇచ్చినప్పుడు దాని సైడ్ ఎంత? ఇది కదా, ఇది యాక్సిస్. సో ఈ యాక్సిస్కి ప్యారలల్ టు వీపీ అన్నప్పుడు దాని బేస్ని ఇలా తీసుకోవాలి, ప్యారలల్గా తీసుకుని ఇలా కన్స్ట్రక్ట్ చేయాలి. పెంటగాన్ అయితే ఇలా, హెక్సగాన్ అయితే ఇలా. ఓకే, అలా కాకుండా ఇక్కడ పెర్పెండిక్యులర్ టు వీపీ, అంటే పెర్పెండిక్యులర్ అంటే 90 degrees టు వీపీ. అప్పుడు ఒక సైడ్ని ఇలా స్ట్రైట్గా తీసుకోవాలి. కావాలంటే చూడండి, దీన్ని ఎక్స్టెండ్ చేయండి. దీనికి యాంగిల్ ఎంత? 90. సో ఇలా పెర్పెండిక్యులర్ టు వీపీ అంటే ఇలా ఒక స్ట్రైట్ లైన్ తీసుకుని ఇలా కన్స్ట్రక్ట్ చేయాలి. ఈ యాంగిల్స్ ఎలా పెట్టుకోవాలి అంటే ఇది పెంటగాన్ అనుకో 360/5, అదే హెక్సగాన్ అనుకో 360/6 వేసుకుంటే ఈ యాంగిల్స్ మనకు తెలుస్తాయి. అప్పుడు ప్రొట్రాక్టర్లో ఈ యాంగిల్స్ పెట్టుకుని మనం డ్రా చేయాలి. ఓకే, నెక్స్ట్ అలా కాకుండా ఈక్వలీ ఇంక్లైన్ టు వీపీ అని ఇవ్వచ్చు. ఇక్కడ ఈజ్ రెస్టింగ్ ఆన్ హెచ్పీ ఆన్ ఏ సైడ్ ఆఫ్ ఇట్స్ బేస్ ఈక్వలీ ఇంక్లైన్ టు వీపీ అని ఇవ్వచ్చు. అప్పుడు ఈక్వలీ ఇంక్లైన్ టు వీపీ అంటే ఇలా ప్యారలల్ కానీ కాకుండా ఇలా పెర్పెండిక్యులర్ కాకుండా ఇలా గీసుకుంటాం. ఇది పెంటగాన్ అయితే, ఇది హెక్సగాన్ అయితే బేస్ని ఇలా తీసుకుంటాం. ఈ బేస్ని తీసుకుని పైకి ప్రాజెక్ట్ చేసుకుని మిగిలిందంతా సేమ్. ఈ 3 కేసుల్లోని ఇలా పైకి ప్రాజెక్ట్ చేయడం, ఇక్కడ గీయటం, మిగిలిందంతా సేమ్. జస్ట్ ఈ బేసెస్ మారుతాయి. ఇక్కడ ఇచ్చే స్టేట్మెంట్ బట్టి మనం ఇలా గీయాలా లేకపోతే ఇలా గీయాలా అన్నది మనం చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? డ్రా ద ప్రొజెక్షన్ ఆఫ్ ది ప్రిజమ్ వెన్ యాక్సిస్ ఈజ్ ఇన్క్లైన్డ్ అట్ 30 degrees టు హెచ్పీ. ఎప్పుడు కూడా 30 degrees టు హెచ్పీ అన్నది 30 degrees టు హెచ్పీ అంటే హెచ్పీలో డ్రా చేయకూడదు, అది వీపీలో డ్రా చేయాలి. అంటే ఇలా డ్రా చేయాలి వీపీలో. ఓకే, అది ఎలా డ్రా చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. ఈ 3 కేసుల్లోని కష్టంగా ఉన్నది ఈ కేసు కాబట్టి నేను ఇది చెప్తాను. ఇప్పుడు మనకి ఈ యాంగిల్ కావాలి. ఈ యాంగిల్ ఎంత? 360/5 ఎంత? సో ఎలా తీసుకోవాలో చెప్తాను వినండి. 360/5 అంటే మనకి ఇది వస్తుంది, బయటది వస్తుంది 72 అని వస్తుంది. మనకి బయట యాంగిల్ వస్తుంది అనమాట 72. ఈ మధ్యలో యాంగిల్ ఎంత అంటే 108. ఇది 108. పెంటగానికి మధ్యలో మనం 108 degrees పెట్టి డ్రా చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు డ్రా చేద్దాం. సో ఫస్ట్ ఇలా ఒక హారిజాంటల్ లైన్, ఫస్ట్ ఇలా ఒక లైన్, ఇలా ఒక లైన్, ఇది పెంటగాన్కి అయితే 108, హెక్సగాన్కి అయితే ఇది 120 degrees ఈ యాంగిల్. ఇది డైరెక్ట్ గుర్తుపెట్టేసుకోండి, హెక్సగాన్ 120, పెంటగాన్ 108. సో ఇప్పుడు ఇలా తీసుకుని 108 degrees మనం పెట్టుకోవాలి. 108 degrees పెట్టుకోవాలి అంటే ఇదంతా తెలియాలి కదా. సో మనకి ఈ యాంగిల్ తెలియాలి. అది ఎలాగా? టోటల్ కలిపితే 180 మైనస్ 2a. సారీ, ఇది 72 కాదు. 72 అంటే ఇది ఈ 2 యాంగిల్స్ కలిపితే మనకి 72. ఓకేనా? సో మధ్యలో ఉన్నది 108. ఇది మనకి ఇంకా డైరెక్ట్ గుర్తుపెట్టేసుకోండి. పెంటగాన్ అయితే 108 degrees పెట్టాలి, హెక్సగాన్ అయితే 120 degrees పెట్టాలి. సో నాకు ఈ యాంగిల్ కావాలి. ఈ యాంగిల్ తెలిస్తేనే. సో ఇక్కడ 36, ఇక్కడ 36 ఉంటుంది. మనం ఇంకా గుర్తుపెట్టేసుకోండి. పెంటగాన్ ఇలా ఈక్వల్లీ ఇంక్లైన్ టు
ఓకే. సో ఇక్కడ 36 degrees పెట్టాలి. ఇప్పుడు పెంటగానికే ఇలా వచ్చినప్పుడు 108 కదా. సో ఇక్కడ 36, ఇక్కడ 36. ఇది నాకు 36 ఎలా వచ్చిందంటే టోటల్ 180 మైనస్ ఇది 108 చేసినప్పుడు మనకి ఈ 2 యాంగిల్స్ వస్తాయి. అవునా? ఈ 2 యాంగిల్స్ కాబట్టి మనకు ఒక యాంగిల్ కావాలి కాబట్టి బై 2 చేస్తే మనకి 36 వచ్చింది. అలాగే మనకి ఈ యాంగిల్ తెలియాలనుకో, ఇది 120. అవునా? సో 120. సో ఫస్ట్ ఈ టోటల్ యాంగిల్ 180 కాబట్టి 180 మైనస్ 120 బై 2 చేస్తే ఈ యాంగిల్ వస్తుంది. ఎంత? 180 మైనస్ 120. 60 బై 2 అంటే ఇక్కడ 30. ఇక్కడ 30 పెట్టాలి. ఎప్పుడు హెక్సాగాన్ ఇచ్చినప్పుడు, ఈక్వల్ ఇంక్లైన్డ్ అయినప్పుడు ఇక్కడ 30, ఇది 120, ఇది 36, ఇది 108. ఓకే. ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఎలా పెట్టాలో. నేను ఇలా ఒక హారిజాంటల్ లైన్ తీసుకున్నాను, ఇలా ఒక వెర్టికల్ లైన్ ఇది తీసుకున్నాను, ఇది ఇలా తీసుకున్నాను ఈక్వల్ ఇంక్లైన్డ్ అయినప్పుడు. సో ఫస్ట్ 36 కదా, ఇక్కడ పెట్టుకుని 36 మార్క్ చేసుకున్నాను. మనకి సైడ్ ఎంత అన్నాడు? 30 mm అన్నాడు. సో ఇక్కడ నుంచి టెన్ 20 30. మనకి దీనికి ఇంకో సైడ్కి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత? 108. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 36 పెట్టుకున్నాను, తర్వాత ఒక సైడ్కి 108. సో తీసుకుని ఇలా పెట్టుకుని 108 తీసుకున్నాం. సారీ, ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకోవాలి. 0 10 20 108. ఓకే. 30 తీసుకుందాం. 10 20 30. ఓకే. నెక్స్ట్ సేమ్ ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. మీరు ఇది 2 టైప్స్లో డ్రా చేయొచ్చు. ఒక టైప్ ఏంటి? 108 ఇలా తీసుకుంటున్నాం మనం. ఎలాగా? ఇక్కడ నుంచి అంటే స్కేల్ ఇలా పెట్టుకుని ఇలా తీసుకుంటున్నాం. ఒకవేళ మనం 72 తీసుకోవాలనుకో, అంటే 360/5 అయితే 72 వస్తుంది కదా, అలా తీసుకోవాలంటే ఇక్కడ నుంచి 72 తీసుకోవాలి. ఇక్కడ నుంచి 72 అన్నా, ఇక్కడ నుంచి 108 అన్నా, రెండు ఒకటే. మీకు అర్థమవుతుందా? సో 108 కాకుండా 72లోనే చెప్తాను. అంటే ప్రీవియస్ వీడియోస్ అన్ని 72తోనే చేసాం కదా. అది ఎలాగంటే సో ఫస్ట్ ఇక్కడ నుంచి 36 degrees తీసుకోవాలి. అదైతే కామన్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం 360/5 వేస్తే ఎంత వచ్చింది? 72. సో 72 తీసుకోవాలి అంటే ఈ పాయింట్ పెట్టుకున్నాం కదా, ఈ పాయింట్కి మీట్ అయిన తర్వాత ఏదైతే లైన్ లేదో, ఇక్కడ లైన్ లేదు చూడు, ఇక్కడ నుంచి 72 తీసుకోవాలి. ఒకవేళ మీరు 108 తీసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఎందుకు? 108 ఇక్కడ నుంచి 72 రెండు ఒకే చోట మీట్ అవుతాయి. సో మీకు బాగా గుర్తుండాలంటే 72 తీసుకోండి. 72 తీసుకున్నప్పుడు ఇక్కడ పాయింట్ పెట్టినప్పుడు ఈ స్కేల్ తీసుకోకూడదు, ఎక్కడైతే లైన్ లేదో ఆ స్కేల్ తీసుకోవాలి 72 పెట్టుకోవాలంటే. చూడండి ఇక్కడ పెట్టుకున్నానా, ఇక్కడ నాకు లైన్ లేదు, నేను డ్రా చేసిన లైన్ లేదు. సో ఇక్కడ నుంచి 72 పెట్టుకుని ఇక్కడ మార్క్ చేసుకుని 30 degrees కొడతాం. ఓకే. సేమ్ ఇక్కడ కూడా అదే రిపీట్ చేస్తాం. ఇక్కడ పెట్టుకుని ఇటు సైడ్ లైన్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి 72 తీసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి 108 తీసుకోవచ్చు. అంటే లైన్ ఉన్న సైడ్ నుంచి అయితే, అంటే ఏ లైన్ మీద అయితే మనం పెట్టాం ఆ లైన్ ఉన్న స్కేల్ తీసుకోవాలంటే ఇక్కడ నుంచి 108. వద్దు నేను 72 తీసుకుంటా అంటే నాకు గుర్తుంటుంది ఈజీగా, 360/5 అయితే 72 వస్తుంది అని అనుకుంటే ఇక్కడ లైన్ లేదు కదా స్కేల్, ఇక్కడ నుంచి ఇలా తీసుకుందాం. ఇలా తీసుకుంటే 72 ఎక్కడ వచ్చింది? ఇక్కడ. సో ఇక్కడ పెట్టుకుందాం పాయింట్. ఇక్కడ నుంచి 30 degrees. ప్రీవియస్ వీడియోస్లో అన్నీ కూడా నేను 72తోనే చేశాను, 108తో కాదు. 30. ఓకే. మీరు ఈ యాంగిల్ మాత్రం గుర్తుపెట్టుకోండి, 36 degrees. అంటే ఒకవేళ పెంటగాన్ ఈక్వల్ ఇంక్లైన్ అన్నప్పుడు 36 degrees గుర్తుపెట్టుకోండి. అక్కడ హెక్సాగాన్లో అయితే 30 పెట్టుకోండి. ఇక్కడ మీరు 72తో చేసినా 108తో చేసినా రెండు ఒకేలా వస్తాయి. సో ప్రాబ్లం లేదు.
ఇక్కడ మళ్ళీ సేమ్ ఈ లైన్ ఉన్న స్కేల్ తీసుకోవాలి అంటే 108, ఈ లైన్ లేను అంటే ఇక్కడ లైన్ లేదు కదా, ఈ లైన్ లేని స్కేల్ తీసుకోవాలంటే 72 తీసుకుని ఇక్కడ మార్క్ చేసుకుని 20, 30. ఓకే, లాస్ట్లో దీన్ని కలుపుతాం, మనకి పెంటగాన్ వచ్చింది. మీరు 72 పెట్టి తీసుకున్నా 108 పెట్టి తీసుకున్నా మనకి ఇలా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ దీన్ని ఇలా పైకి ప్రొజెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా లైట్గా డ్రా చేయండి ఇక్కడ. ఓకే, డ్రా చేసాం. మనకి యాక్సెస్ లైన్ కావాలి. యాక్సెస్ అంటే సెంటర్ లైన్ కోసం చిన్న ట్రిక్ ఏంటంటే ఇది తీసుకుని ఎంతో కొంత పెట్టుకోవాలి. ఓకేనా. దీనికి ఇంతే పెట్టుకోవాలని కాదు, ఎంతో కొంత పెట్టుకుని ఇక్కడ ఒక పాయింట్ తీసుకుని దీని మీద ఎక్కువ అంటే దీని సగం కంటే ఎక్కువ తీసుకొని ఇలా ఒక ఆర్క్, ఇక్కడ నుంచి ఒక ఆర్క్, ఇదే దీని సెంటర్ పాయింట్ ఇలా వస్తుంది అనమాట. దేనికైనా అంతే, హెక్సగాన్ కన్నా పెంటగాన్ కన్నా జస్ట్ ఒక సైడ్ తీసుకుని కావాలంటే చూడండి ఈ సైడ్ నుంచి తీసుకున్నా కూడా ఇదే సెంటర్ పాయింట్ వస్తుంది. ఓకే, ఇది సెంటర్ అనమాట. ఈ సెంటర్ ఈ లైన్ ఒకటే కాబట్టి ఓకే, ఇది యాక్సెస్. నెక్స్ట్ ఇలా లైన్ కొట్టాలి. యాక్సెస్ హైట్ ఎంత అన్నాడు మనకి క్వశ్చన్లో? యాక్సెస్ హైట్ 75 mm, ఇక్కడ 75 mm. సో 75 mm పెట్టుకుందాం. పెట్టుకున్నా తర్వాత అన్నీ కలపటమే. మనం ఏం డార్క్ చేయాలి ఏం లైట్ చేయాలి అన్నది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఫ్రంట్ నుంచి వస్తున్నావు నువ్వు. సో ఇది అంటే ఇక్కడ నుంచి వచ్చిన లైన్ని డార్క్ చేయాలి. ఇక్కడ ఫ్రంట్ నుంచి వస్తున్నప్పుడు ఇది కూడా కనబడుతుంది కాబట్టి ఇక్కడ నుంచి వచ్చిన లైన్ గట్టిగా డ్రా చేయాలి. ఇక్కడ నుంచి వస్తున్నప్పుడు ఇది ఈ ఎడ్జ్ కనబడుతుంది కాబట్టి ఈ ఎడ్జ్ని కూడా మనం డార్క్గా డ్రా చేయాలి. ఈ పాయింట్ అనేది మనకు కనబడదు కాబట్టి లైట్గా డాషెడ్ లైన్తో ఉండాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏమన్నాడు? ఈ యాక్సిస్ అనేది 30 degreesతో ఉంది అన్నాడు. ఇలా 30 degreesతో ఉంది అన్నాడు. అది అసలు అది ఎలా చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందా, ఫస్ట్ యాక్సిస్ 30 degreesతో డ్రా చేయాలి. యాక్సిస్ ఇలా 30 degreesతో డ్రా చేయాలి. ఫస్ట్ డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ ఎలా చేయాలి ఇక్కడ ఒకసారి చెప్తాను, చూద్దాం. 30 degrees to HP అన్నప్పుడు అది ఎప్పుడు ఇక్కడే డ్రా చేయాలి, వీపీలోనే డ్రా చేయాలి. 30 degrees to HP అన్న 60 degrees to HP అన్న వీపీలోనే డ్రా చేయాలి. ఓకే, 30 degrees అన్నాడు. తీసుకుని ఇలా పెట్టి 30 degrees, సారీ నేను అక్కడ ఏ పాయింట్ దగ్గర పెట్టాను మర్చిపోయాను. ఈ పాయింట్ తీసుకుందాం. ఫస్ట్ ఇలా ఒక పాయింట్ పెట్టుకుని ఇలా ఈ పాయింట్ మీద ఇది ప్రొట్రాక్టర్ పెట్టుకుని ఇలా 30 degrees, ఇది 30 degrees. సో ఇది మనకు కావాల్సిన యాక్సిస్ లైన్. ఓకే, మనకు కావాల్సిన యాక్సిస్ లైన్ అనేది వచ్చింది. నౌ ఇప్పుడు ఏం చేయాలి అంటే మరి మనకి ఇది కావాలి కదా సైడ్. సో దానికోసం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత లెంత్ ఉంది తీసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత లెంత్ ఉంది తీసుకుని ఇది ఎక్కడ మీట్ అవుతుంది ఇలా పెట్టుకుని, ఓకే ఇది ఇక్కడ మీట్ అవుతుంది అవునా, ఇది ఇక్కడ మీట్ అవుతుంది కాబట్టి ఈ పాయింట్ని తీసుకుని మనం లైన్ కొడదాం. చూడండి కావాలంటే ఇక్కడ ఎంత లెంత్ ఉంది, ఇది 2.5, ఇది కూడా 2.5 ఉంది చూడండి. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కూడా 2.5 ఉంది. సో అలా చూసుకుని ఇలా కొట్టచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ 2.5 ఎందుకు వచ్చిందంటే మనం చూసినప్పుడు కొంచెం చూడండి ఈ డిస్టెన్స్ మారుతుంది. ఈ డిస్టెన్స్ చూస్తున్నాం మనం, ఆడిచ్చిన సైడ్ డిస్టెన్స్ మాత్రం ఇచ్చాడు, ఈ డిస్టెన్స్ మనకి ఇవ్వాలి. మన డయాగ్రామ్ బట్టి డిస్టెన్స్ మనకు వచ్చింది. సో జస్ట్ ఇది తీసుకోవటం, ఇది ఎంత ఉందో తీసుకోవటం, ఇక్కడ పెట్టుకోవటం, ఇలా చూసుకుంటూ రావటం. ఓకే ఇక్కడ టచ్ అవుతుందంటే ఇక్కడ
పెట్టేసుకోవటం అంతే. ఇప్పుడు మరి నాకు ఒక సైడ్ వచ్చింది, ఇంకో సైడ్ కూడా రావాలి కదా. సో ఇలా తిప్పి అంతే, ఇది ఇంకో సైడ్ వచ్చింది నాకు. ఇది 30 degrees. ఈ యాక్సిస్ అన్నది 30 degrees, అంటే ఈ యాక్సిస్ ఇలా టిల్ట్ అయింది 30 degreesకి. ఇప్పుడు ఈ హైట్ ఎంత? 75. సో 75 కదా. సో ఇక్కడ నుంచి 75. సో వీటిని అన్నిటిని కలపాలి. ఓకే, నెక్స్ట్ ఈ డిస్టెన్స్ తీసుకుందాం. ఈ డిస్టెన్స్ దగ్గర ఇక్కడ పెడదాం, పెట్టి ఆర్క్ కొట్టదాం. నెక్స్ట్ ఈ డిస్టెన్స్ కూడా సేమ్ ఉంది, ఇక్కడ పెట్టుకుని ఆర్క్ కొడదాం. నెక్స్ట్ ఏం లేదు, ఇదే ఎలా టిల్ట్ అయింది. ఓకేనా. ఫస్ట్ నేమ్స్ పెట్టేసుకుంటాను. A B C D E. ఇది A డాష్, ఇది B డాష్, ఇది E డాష్, ఇది C డాష్, ఇది D డాష్, ఇది O, ఇది O డాష్ అనుకుందాం కాసేపు. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ నేమ్స్ ఎలా పెట్టుకోవాలని మనకి ఎలా తెలియాలంటే, ఇది మామూలుగా ఇలా ఉంటే ఎలా ఉంటుంది అంటే, ఇదే ఈ పాయింట్ అంటే ఇలా పెరిగినాయి. సో ఇక్కడ D డాష్ ఉండాలి, మీకు అర్థమవుతుంది కదా. ఇది ఇలా కొంచెం 30 degrees యాంగిల్ ఇలా వెళ్ళింది. సో మారింది ఏంటి? D డాష్. ఇక్కడ ఉన్నది ఏంటి అయితే? D డాష్. సో ఇది D డాష్, ఇది C డాష్, ఇది E డాష్, ఇది B డాష్, ఇది A డాష్. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇక్కడ నుంచి లైట్గా లైన్స్తో ఇలా కిందకి ప్రొజెక్ట్ చేయాలి ఈ లైన్స్ని. ఓకే, ప్రొజెక్ట్ చేయాలి. ఇటు సైడ్ కూడా ప్రొజెక్ట్ చేయాలి కిందకి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా మనం లైన్స్ని ప్రొజెక్ట్ చేయాలి. ఎక్కడ నుంచి? ఇక్కడ నుంచి, వీటి దగ్గర నుంచి కూడా లైన్స్ని ప్రొజెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇలా వచ్చింది కదా. ఇప్పుడు చూద్దాం, ఈ దగ్గర నుంచి వచ్చిన లైన్, ఈ డాష్ దగ్గర నుంచి వచ్చిన లైన్ ఒకటి. నెక్స్ట్ ఏ దగ్గర నుంచి వచ్చిన లైన్, ఏ దగ్గర నుంచి వచ్చిన లైన్ 2. బి దగ్గర నుంచి వచ్చిన లైన్, ఇక్కడ బి డాష్ 3. నెక్స్ట్ సి దగ్గర నుంచి వచ్చిన లైన్, సి డాష్ దగ్గర. డి దగ్గర నుంచి వచ్చిన లైన్, డి డాష్ దగ్గర. అయిపోయాయి. ఫస్ట్ లైట్గా డ్రా చేసుకోండి, ఎందుకంటే ఎక్కడ డ్రా చేయాలి, ఎక్కడ లైట్ చేయాలని మనకి ఇంకా తెలియదు కాబట్టి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఓ డాష్. ఓ డాష్ అంటే ఏంటి? ఈ సెంటర్ కదా, సెంటర్ ఓ డాష్ కదా, పైన ఈ పైన ఇదే కదా ఓ డాష్. సో ఈ సెంటర్ను కూడా ఇలా ప్రొజెక్ట్ చేయండి ఈ సెంటర్ దగ్గర నుంచి, స్ట్రైట్ లైన్ కూడా. ఇది ఓ. సో ఇక్కడ ఓ డాష్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ. సో ఇక్కడ పాయింట్ పెట్టుకుని ఓ డాష్. ఇప్పుడు అన్నీ కలుపుదాం. సో ఇక్కడ నుంచి ఒకటి, సారీ, నేను క్వశ్చన్లో హెక్సాగోనల్ ప్రిజం అని ఇచ్చాడు, కాకపోతే నేను పిరమిడ్ డ్రా చేశాను. ఇది ఒకటే చూసుకోండి. మనకి నేను క్వశ్చన్లో ప్రిజం ఇచ్చాడు, నేను పిరమిడ్ డ్రా చేశాను. తర్వాత మనం కావాలనుకుంటే ఇప్పుడు ప్రిజం కూడా డ్రా చేద్దాం. సో సేమ్ ఇవన్నీ లోపల ఉన్నాయనుకుంటే మనం వీటిని ఇలా డాటెడ్ లైన్స్తో పెడతాం అంతే. ఇక్కడ నేమ్స్ ఇచ్చేసుకోవడమే. ఒక P1 అను,
P2 అను, P3 అను, P4, P5. ఇది O డాష్. ఓకే, ఇది పిరమిడ్ డ్రా చేసాం మనం, ప్రిజం కాదు. ఇప్పుడు ఒకవేళ ఇదే క్వశ్చన్ ప్రిజంలో అడిగితే, ప్రిజం అడిగితే ఎలా డ్రా చేయాలి అది కూడా చూద్దాం. ఇది పిరమిడ్, అది కూడా ఏంటి థర్డ్, మనం ఇది డ్రా చేసాం. ఇప్పుడు ఇది మనం ఇప్పుడు పెంటగాన్ డ్రా చేసాం కదా, ఇప్పుడు హెక్సగానల్ పిరమిడ్ డ్రా చేద్దాం కావాలంటే. ఓకేనా, అది కూడా కవర్ అయిపోతుంది, చూద్దాం. సేమ్ క్వశ్చన్, ఏ హెక్సగానల్ ప్రిజం, క్వశ్చన్ మారుస్తున్నాం. హెక్సగానల్ ప్రిజం ఆఫ్ సైడ్ ఆఫ్ బేస్ 30 mm అండ్ యాక్సిస్ 75 mm ఈజ్ రెస్టింగ్ ఆన్ HP ఆన్ ఏ సైడ్ ఆఫ్ ఇట్స్ బేస్. మన థర్డ్ కేసే తీసుకుందాం, ఇది కొంచెం కష్టం కాబట్టి. ఈక్వల్లీ ఇంక్లైన్ టు VP, డ్రా ది ప్రొజెక్షన్స్ ఆఫ్ ది ప్రిజం వెన్ ది యాక్సిస్ ఈజ్ ఇంక్లైన్డ్ at 30 degrees to HP. ఓకే, అది డ్రా చేద్దాం ఇప్పుడు. సో సేమ్ క్వశ్చన్ మనకి ఒకవేళ క్వశ్చన్ పిరమిడ్ అయితే ఇది, ఇప్పుడు ప్రిజం అయితే ఎలా డ్రా చేయాలి. మనం పెంటగాన్ డ్రా చేసాం కదా, ఇప్పుడు హెక్సగాన్ డ్రా చేద్దాం. అంటే క్వశ్చన్ ఏంటంటే, ఏ హెక్సగానల్ ప్రిజం ఆఫ్ సైడ్ 30 mm అండ్ యాక్సిస్ 75 mm ఈజ్ resting on HP on a side of its base equally inclined to VP, or ఇక్కడ ఈక్వల్లీ ఇంక్లైన్డ్ తీసుకుందాం. ఆల్రెడీ ఈక్వల్లీ ఇంక్లైన్డ్ ఒకసారి చేసాం కానీ ఇప్పుడు హెక్సగాన్కి చేయలేదు కదా, సో అందుకని ఇక్కడ మళ్ళీ ఈక్వల్లీ ఇంక్లైన్డ్ అనేది తీసుకున్నా. డ్రా ఇట్స్ ప్రొజెక్షన్స్ of the prism when axis is inclined at 30 degrees to HP. 30 degrees తీసుకుందాం, 45 తీసుకుందాం ఈసారి, 45 degrees to HP. ఓకే, ఇది మన క్వశ్చన్ డ్రా చేద్దాం. సో ఫస్ట్ యాజ్ యూజువల్ ఒక లైన్ తీసుకోవాలి. హెక్సగాన్ కదా, సో సేమ్ ఈక్వల్ ఇంక్లైన్ అన్నాడు. అది ఈక్వల్ ఇంక్లైన్ కాకుండా ప్యారల్ అయితే జస్ట్ ఒక సైడ్ని ఇలా తీసుకుంటాం, మిగిలినంతా కన్స్ట్రక్ట్ చేస్తాం. అది ఎలా తీయాలి, 360/6 వేసుకుంటే సరిపోతుంది. 360/6 వేసుకుంటే మనకి హెక్సగాన్ వచ్చేస్తుంది. ఓకే, అలా కాకుండా మనం ఇంకో విధంగా చేయొచ్చు. ఎంత 120 degrees పెట్టుకున్నా కూడా అవుతుంది, 120 పెట్టుకున్నా అవుతుంది. 360/6 అంటే 60 degrees పెట్టుకున్నా అవుతుంది. ఓకేనా, ఎలా అంటే ఇప్పుడు మనం ప్రొట్రాక్టర్ పెడతాం కదా, ఇక్కడ ఈ లైన్ ఉన్న స్కేల్ చూసుకుంటే 120, ఈ లైన్ లేని స్కేల్ చూసుకుంటే 60, అంతే. అలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇలా ఒక లైన్ తీసుకున్న తర్వాత ఇలా తిప్పి, ఫస్ట్ ఇక్కడ ఒకవేళ హెక్సగాన్ అయితే నేను ఎంత పెట్టుకోమన్నాను, 30 degrees పెట్టుకోమన్నాను. ఫస్ట్ 30 పెట్టుకుని ఎంత దీని యొక్క సైడ్ ఎంత 30 degrees, సో 30 degrees కొట్టాలి ఫస్ట్. 10, 20, 30. ఓకే, ఇప్పుడు స్కేల్ తీసుకుని ఇలా పెట్టి ఎక్కడి నుంచి చూసుకుంటే 120 తీసుకోవాలి, అదే ఎక్కడి నుంచి తీసుకుంటే 60 తీసుకోవాలి. ఎందుకు అలా అవుతుందంటే 60, 120 చూడండి పక్క పక్కన ఉన్నాయి. ఈ స్కేల్ తీసుకుంటే 120, అలా కాదు. ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ లైన్ లేదు చూడండి, ఈ లైన్ లేని స్కేల్ తీసుకుంటే 60 ఈజీగా గుర్తుంటుంది కాబట్టి 60 పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇది మాత్రం 30 పెట్టుకోవాలి. ఈక్వల్ ఇంక్లైన్ అన్నప్పుడు ఇది మాత్రం 30 పెట్టుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. సో 30 సేమ్. ఇప్పుడు ఇలా తీసుకుని మళ్ళీ ఇలా పెట్టుకుని ఇక్కడ లైన్ లేదు, సో ఈ స్కేల్ అయితే 60 తీసుకుని
10, 20, 30. ఓకే, మళ్ళీ సేమ్ ఇక్కడ పెట్టుకుని, ఇక్కడ లైన్ లేదు కాబట్టి ఈ లైన్ లేని స్కేల్ తీసుకుంటే 60. $10, 20, 30. ఓకే, నెక్స్ట్ ఇలా తీసుకుంటే 60. $10, 20, 30. నెక్స్ట్ ఇది కలపాలి. ఓకే, హెక్సాగాన్ వచ్చింది మనకి. సో ఇదిగో అనమాట, ఇలా వచ్చింది కదా. ఇలా వచ్చిన దాన్ని మనం ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాం. తర్వాత ప్రిజం కాబట్టి పైన కూడా మనకి ఇక్కడ హెక్సాగాన్ ఉంటే పైన కూడా హెక్సాగానే ఉంటుంది కాబట్టి మనకి ఇలా వచ్చింది షేప్. ఇప్పుడు యాక్సిస్ అనేది 45 degrees అని చెప్పాను క్వశ్చన్లో. సో యాక్సిస్ 45 degrees పెట్టుకుందాం. 45 degrees. సో ఇది యాక్సిస్. మనకి ఇది మరి ఇక్కడ నుంచి ఎక్కడ తీసుకోవాలో తెలియదు కాబట్టి ఇక్కడ నుంచి ఇది లెంత్ తీసుకుని ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ ఎక్కడ మీట్ అయింది, ఇక్కడ అంటే పాయింట్ ఇది. సో దీన్ని తీసుకుందాం. మరి అటు సైడ్ ఎంత, ఆ సైడ్ ఎంత ఎక్స్టెండ్ చేయాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతో, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంతే. సో తీసుకున్న తర్వాత ఇక్కడ ఎంత 75 అన్నాడు కదా యాక్సిస్ లెంత్. సో 75 వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి ఇలా. ఓకే, మనకు కావాల్సింది వచ్చింది. ఇప్పుడు నేమ్స్ పెట్టుకుందాం. A, B, C, D, E, F. సేమ్ A, B, A dash, B dash, C dash, F dash, E dash, D dash. సేమ్ ఇక్కడ కూడా A dash, B dash, C dash, F dash, E dash, D dash. ఇక్కడ కూడా సేమ్. ఇది ఈ పాయింట్ నుంచి ఇలా లెగిసింది కాబట్టి ఇక్కడ ఇది ఏముందో ఇక్కడ కూడా అయ్యే పెట్టాలి. E dash, D dash, C dash, F dash, A dash, B dash. ఇక్కడ కూడా C dash, F dash, E dash, D dash, A dash, B dash. ఇప్పుడు లైన్స్ని కిందకి ఎక్స్టెండ్ చేయండి. ఇవి లైట్గా ఎక్స్టెండ్ చేయాలి. ఓకే, ఇక్కడ నుంచి కూడా మనం ఎక్స్టెండ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏ లైన్ ఏ డాష్ లైన్ ఎక్కడ మీట్ అయింది, ఇక్కడ పాయింట్ ఒకటి. తర్వాత బి లైన్ ఎక్కడ మీట్ అయింది, ఇక్కడ ఒక పాయింట్. తర్వాత ఎఫ్ డాష్ ఇక్కడ. నెక్స్ట్ ఈ డాష్ ఇక్కడ. నెక్స్ట్ డి డాష్, ఇదిగో డి డాష్ ఇది. నెక్స్ట్ సి డాష్ ఇక్కడ. సేమ్ అదేవిధంగా ఇక్కడ ఇది. మళ్ళీ ఈ లైన్ కదా, ఈ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి ఈ డాష్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఈ డాష్ వచ్చింది. సో ఇది. నెక్స్ట్ ఎఫ్, ఇక్కడ లైన్ ఎక్కడ ఉంది, ఎఫ్ ఇక్కడ ఒకటి. నెక్స్ట్ బి ఎక్కడ ఉంది, ఈ పైన బి ఎక్కడ ఉంది, ఇక్కడ. సో ఇక్కడ పెట్టుకోవాలి. అదేవిధంగా సి నుంచి ఇక్కడ సి. సో ఇలా. సో ఫస్ట్ ఇవన్నీ లైట్గా డ్రా చేసుకుందాం.